అందరూ ఇక్కడే ఉన్నారు. ఏంటి సమస్య? అది మీ అబ్బాయికి సంబంధించిన సమస్య గురించి నేను మంత్రి గారితో మాట్లాడాను. తొందరలోనే సరైపోతుంది. కృతజ్ఞతలు అలాగే ఉంచుకో. వాడితో కొంచెం మర్యాదగా ప్రవర్తించమని చెప్పు. 5-6 మంత్రులు చేతిలో ఉన్నారు. అదీగాక నేను తరచూ వెళ్ళడానికి ఎమ్మెల్యేని కాదు. ఏ పార్టీలో నాకు మెంబర్షిప్ కూడా లేదు. కానీ ఎవడొచ్చి అడిగినా సరే నేను అలా తీసి దానం చేస్తూనే ఉన్నాను. అది నా మంచి గుణం. అందుకని ఇలా చూడు, నేను ట్రాన్స్ఫర్ చేయించడాలు, ప్రమోషన్లు ఇవన్నీ ఇటువంటివి చేయను. అలాంటివి చేస్తానని చెప్పి నేను ఎవరికి వాగ్దానం కూడా చేయలేదు. అర్థమైందా? సార్, ఇక పైన అలా జరగదు. అలా జరగకుండా ఉంటే వాడికే మంచిది. అర్థమైందా? వెళ్ళు. నువ్వెప్పుడు వచ్చావయ్యా? కాసేపటి ముందు. కూర్చో, ఇప్పుడే వస్తాను. ఆనంద్ అనే అతను వచ్చాడు, చూసారా? ఎందుకు పిలిచారని నన్ను అడిగాడు. వాడి ఫోటో తీసి పూజ రూమ్ లో పెట్టుకుందామని. ఏంటలా చూస్తున్నావు? వెళ్ళి ఏదైనా తాగడానికి తీసుకురా. ఓరి నాయనో, ఎంత అహంకారం! ఆనంద్ రావడం చూడలేదట. భయపడలేదా? ఎందుకు పిలిచానని నానేమైనా చెప్పారా? అలా అయితే నేను చెప్తాను. ఒక ఇన్నోసెంట్ గా ఉన్న రెండో కూతురు సుకన్యాదేవిని మీ చేతిలో ఒప్పడిస్తున్నానని చెప్పబోతున్నారు. అయ్యో మామయ్య, మీరు ఎంతో కష్టపడి భరించిన ఈ ఉప్పు మూటని జీవితాంతం నా ఇపు వెనక కట్టేస్తారేమో. బావా, ఏంటి ఏం వకీలు, కేసులు ఎలా జరుగుతున్నాయి? జీవితం సాగేంత కేసులున్నాయి మామ. జీవితమని అన్నప్పుడు నిన్ను పద్మావతిని కలిపే కదా చెప్పాలి. అది ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా కాపురం చేయాలంటే దానికి రాయబారం కావాలా? వివాహ జీవితంలో గెలుపు అనేది ఆ సంతోషం మాత్రమే మామయ్య. మీ బిడ్డ ఆకలితో ఉండే అవసరం అదంతా నాకు తెలుసు. తను పస్తులు ఉండదు. పెళ్ళవగానే మంచి సమయం మొదలవుతుందని పంతులు గారు చెప్పారు. ఏంటది? బల్లి. అదే అరిచింది. బల్లి అరిస్తే సరిపోదు. నా ఒకే ఒక్క మేనల్లుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి జాతకం వల్ల బాగుపడితే సరిపోదు. పెళ్లికి ముందే బాగుపడాలి. నీ పెళ్లి ఇంకా ఫంక్షన్ ఈ నారాయణ అంతస్తుకు తగ్గట్టుగా చాలా ఆర్భాటంగా జరగాలి. దాని గురించి మాట్లాడడం కోసమే నిన్ను పిలిపించాను. తను నాతో అంత చెప్పింది. మీకేం ఇబ్బంది లేకపోతే ఈ పెళ్లి త్వరగా చేసేద్దాం. ఓ పెళ్లి, పెద్దవాళ్ళు మాట్లాడే చోట చిన్నవాళ్ళు ఉండకూడదు. సారీ, నేను నిన్ను అనలేదు, తనని చెప్పాను. లోపలికి వెళ్ళు. నువ్విలారా. ఊరు బంగళాని చూడ్డానికి రిసీవర్ని వెతుకుతున్నారు. తెలుసు, కోర్టులో అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు. అడ్వకేట్ శంకరనారాయణనే రిసీవర్ గా వస్తారని మాట. కానీ శంకరనారాయణ కాదు, అనంతనారాయణ అనే వకీలే ఆ పెద్ద ఇంటిని చూసుకునే రిసీవర్. అదెవరు? ఇక్కడికి వచ్చిన తర్వాత నీ పేరు కూడా మర్చిపోయావురా గాడిద. అది నువ్వే. దీని గురించి నీకు ఎలారా అర్థమయ్యేలా చెప్పేది? రిసీవర్ పదవి నీ చేతికి దక్కిన తర్వాత నువ్వు వెళ్ళిపోయాడా? అయ్యో ఆనందా, వచ్చాడు. కాళ్ళు ఎక్కడున్నాయి? ఆయన ఎక్కడున్నాడు? లోపలున్నాడు. రిసీవర్ దొరికేసిందనుకో అందరికీ మత్తిడిపోతుంది. ఇక్కడ ఒకతను మత్తులో ఉన్నాడంటే అయ్యో దేవుడా. తన మనసు గురించి నీకు బాగా తెలుసు. 2 హత్యలు జరిగిన పెద్ద ఇల్లు అది. అక్కడికి వెళ్ళి ఉండాలంటున్నాడు. సాధారణమైన విషయం అది. ఒంటరిగా ఎక్కడున్నారు? నేనున్నాను కదా. నాతో ఉండేదే నాకు పెద్ద భయం. ఇప్పటి నుండి నేను 3 దయ్యాలని భరించాలి. అలాగైతే తాతయ్యని కూడా తీసుకెళ్దామంటావా? నా గురించి మాట్లాడుకో, చంపేస్తా నిన్ను. వయసు అయిపోయింది అనుకుంటున్నా. వయసు అయిపోయిందని నేనెప్పుడు చెప్పాను? మీరు చాలా యూత్ కదా. ఆనందా, ఈ ఛాన్స్ మీ మావయ్య మీకు ఇచ్చిన దాని వల్ల మిమ్మల్ని అనలేదు. అలా అని చెప్పి నువ్వు చెడగొట్ట. మావయ్యకు ఏ లాభం దొరకని వల్లే ఇది నాకు అప్పగిస్తున్నా. మేనమామ గురించి ఏం చెప్పకరా. ఇంత జరిగాక కూడా నువ్వు ఏం అర్థం చేసుకోలేదు. మీ పేరు మీద రాసున్న ఆస్తి మొత్తమైన దోచుకున్నారు. అంతేకాకుండా నాయన పేరు మీద రాసున్న టౌన్ మిట్ట మధ్యలో ఉన్న 63 సెంట్ల భూమిని మామయ్య మాట విని ఆయన చెప్పిన అతనికి ఆయన చెప్పిన ధరకే ఇచ్చేశారు. తర్వాతే మాకు తెలిసింది మామయ్య ఏది కొనుక్కున్నారని. ఇప్పుడు ఆ స్థలంలో 5 అంతస్తుల లాడ్జ్ కడుతున్నారు. ఇలాగే మీ అన్నయ్య నారాయణ మిమ్మల్ని ఆయన అల్లుడిని చూస్తున్నారు. అదంతా వేరే వాళ్ళకి కాదులే. మీ మరదల్ని నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళకున్న ఆస్తి మొత్తానికి వారసుడువే కదా. సోలో రాజువే. ఇప్పుడు చూడు, ఇల్లు పెద్ద ఇల్లు కదా. అయ్యో దేవుడా, పంచదార మూటలో ఉన్న చీమలాగా ఇరుక్కుపోయానే నేను. అయ్యో నా పరిస్థితి ఎలాగైపోయింది. అయ్యో నేను ఎలా బాగుపడాలో నాకు తెలియట్లేదు. ఏం చేయాల్సిన అవసరం లేదు, మూసుకొని కూర్చో. రిసీవర్ బాధ్యతని నేను తీసుకోలేనని ఇప్పుడే రాసిచ్చేస్తాను. ఆనందా, మర్యాదగా వెళ్ళిపో. సరే నేను బయలుదేరతా.
చెయ్యి దాకా వచ్చింది నోటి దాకా రాలేదు అంటారు. అది నా విషయంలో కరెక్ట్ అయిపోయింది దేవుడా. ఈ ఆనంద్ గాడి మనసు మారాలంటే ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇప్పుడు నేను గుడికెళ్ళాలా, చర్చికి వెళ్ళాలా, మసీదుకి వెళ్ళాలా? వెళ్తున్నావు? లేదు, రీసెర్చ్ చేయడానికి వెళ్తున్నా. అవును అని చెప్పి వెళ్ళారా? అవును. ఎంత దేవుణ్ణి మొక్కున్నా ఒక్క ప్రయోజనం లేదు. అది వాళ్ళకే తెలియాలి. ఇవాళ గుడిలో నేను నీ పేరున పూజ చేశాను. నీకున్న భయం మొత్తం పోవాలనే. భయమంతా ఏం లేదు. మన రాష్ట్ర చరిత్రలోనే భాగమయ్యున్న ఎన్నో కోట్ల విలువైన ఒక పెద్ద ఇల్లు బాధ్యతని నేను తీసుకునే ముందు ఎంత పెద్ద రిస్కో ఆలోచించాలి. రిస్క్ తీసుకున్న వాళ్ళే లైఫ్ లో గెలిచారు. ఎప్పుడు ఒకే చోటుండి గెలవగలవా ఏంటి? అయితే నువ్వు నన్ను గుంతలో తోయాలనుకుంటున్నావా? ఎంతో మంది వద్దని చెప్పి నీకు అది ఇప్పించుంటారు. దానికోసం నాన్న ఎంత కష్టపడ్డారో తెలుసా? మీ నాన్నలా ఏం కష్టపడి పండు తిని తోలు పారేసేయన్నాను. రేపే మీరు ఒక పెద్ద చోటికి వెళ్ళినప్పుడు నాకే కదా మర్యాద. నీ ఆశ అదే కదా. ఆ పెద్దింటి బాధ్యత తీసుకోవడానికి నేను రెడీ. ఇదిగోండి సార్ తాళం. భయపడకుండా ధైర్యంగా తీసుకురా, నేనున్నాను కదా వెనకాల. కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఇంట్లో ఉన్న వస్తువుల లిస్టు ఇది. ఇదిగో బాగా చూడండి. 200 సంవత్సరాలకు ముందు కట్టిన ఇల్లు ఇది. ఇక్కడ హత్య వేరే జరిగింది. అందుకని ఒక హోమం చేసి ఇంటికి లోపలికి వెళ్తే మంచిది. సరే నేను బయలుదేరేదా? ప్రాణాలతో ఉంటే మళ్ళీ కలుద్దాం. అతను చెప్పి వెళ్లే దాంట్లో ఏదో ఉందిరా. ఏమైందిరా అలాగున్నావేంటి? దయ్యమున్న ఇల్లు కదా, చేతిలో ఇది ఉంచుకునేది ఎంతకైనా మంచిది. జాగ్రత్త. అరే ఇక్కడ చూడవయ్యా వకీలు, పడింది నువ్వు కాదు నేను. కావాలనేసేం కాదు, నాకు ముక్కు మీద గాయం పడింది. పెద్ద ఇంటికి పోవడానికి నేను కిరీటం రాజదండం తీసి పెట్టాను. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ నారాయణ గ్రూపు వాళ్ళు ఆనంద్ కోసం ఇంత దూరం వస్తారని ఎవరైనా ఆలోచించారా? హో, ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. నేను నా కొడుకు అనుభవించాల్సిన ఆస్తి మాకు ఎటువంటి సంబంధం లేనివాడు అనుభవిస్తున్నాడు. అయినా వాడేం చేయగలడు? ఆ ఇంట్లో దెయ్యాలు భూతాలు అన్నీ తిరుగుతున్నాయి. ఆ ఇంట్లో వాడు ప్రశాంతంగా జీవించాలంటే చాలా ధైర్యం కావాలి. అంతేకాకుండా ఒకవేళ వాడు అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటే మీరేం కంగారు పడకండి. ఎందుకురా ఇంటికొచ్చానా అన్నట్టు చేస్తాను. ఆ లాయర్ని గుమస్తాని అక్కడి నుంచి తరిమి కొట్టే బాధ్యత నాది. ఇది కేవలం మీకోసమే కాదు, నేను కలల కన్న సింహాసనం మీద వాడు వెళ్ళి కూర్చున్నాడు. అడ్వకేట్ శంకర్ నారాయణ మామూలోడు కాదన్న సంగతి వాడికి తెలియాలి. ఎందుకురా ఈ ఇంట్లోకి వచ్చాను అనుకునే విధంగా వాడు వెక్కి వెక్కి ఏడ్చేలా చేస్తాను.